హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ టు స్మైలీ వరల్డ్. ఈరోజైతే మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. బడ్జెట్ రూపొందించిన తర్వాత అయితే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు గురించి కొన్ని విధి విధానాలను అయితే రూపొందించిందండి. ఇందులో రేషన్ కార్డు అర్హుదారులు ఎవరు, అనర్హులు ఎవరు, ఎవరినైతే అనర్హులుగా పరిగణించి ఏరివేస్తారు వంటి విషయాలను అయితే ఈ వీడియోలో చర్చిద్దాం. 2025 జనవరి 1 నుంచి 5 ఏళ్ల పాటు ఉచితంగా అయితే ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనాల ప్రకారం 1.97 లక్షల కోట్ల రూపాయలు అయితే ఈ ఉచిత రేషన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తాజా బడ్జెట్లో అయితే 2.03 లక్షల కోట్లను అయితే ప్రతిపాదించిందండి ప్రభుత్వం. ఈ పథకం పేరైతే మనందరికీ తెలిసిందేనండి. రేషన్ కార్డ్ అనుకుంటాం, కానీ ఈ పథకం పేరైతే కనుక PMGKAY అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఈ పథకం కింద పేద కుటుంబాలన్నిటికీ కూడా ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తూ ఉంటుంది. అయితే PMGKAY పథకం లబ్ధిదారుల్లో అనేక మంది అనర్హులే ఉన్నారన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అయితే గమనించిందండి. అందువలన ఈ పథకంలో అనర్హులను గుర్తించే దిశగా అయితే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే అనర్హులైన లబ్ధిదారులను గుర్తించడం. అంటే ఎవరైతే అర్హులు కాకుండా అర్హులమని చెప్పి రేషన్ లబ్ధి పొందుతున్నారో వారిని గుర్తించి వారిని తీసివేయడం, పేద కుటుంబాలకు నిజమైన లబ్ధి అందించడం, ఎవరైతే నిజంగా నీడుండి కూడా ఇంకా వారికి అందట్లేదో ఇటువంటి పథకాలు వారికి అందించడం, ప్రభుత్వ నిధులు అనేవి సద్వినియోగం అయ్యేటట్టుగా చూడడం. ఎవరికి రేషన్ కార్డు అనేది ఇనెలిజిబుల్ అవుతుందో ఇప్పుడు చూద్దాము. ఆదాయ పన్ను చెల్లిస్తూ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు చెల్లిస్తూ ఉంటారో వారి రేషన్ కార్డు అయితే ఇనెలిజిబుల్ చేయడానికి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. పెద్ద స్థాయిలో ఆస్తులు కలిగిన వారు, ఎవరైతే పెద్ద స్థాయిలో ఆస్తులు కలిగి ఉంటారో వారు కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా అనర్హులుగా ఉండి కూడా ఇంకా ఎవరైనా తీసుకుంటూ ఉంటే కనుక అటువంటి రేషన్ కార్డ్స్ని కూడా ఏరివేస్తారు. వ్యాపార లాభాలు ఎక్కువగా పొందుతూ ఉన్నవారిని, కారు లేదా 4 వీలర్ ఇతర విలాసవంతమైన ఆస్తులు కలిగిన వారిని కూడా అనర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. అయితే ప్రభుత్వం ఏ విధంగా ఈ అనర్హులని ఏరివేస్తుందంటే, ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో ఆ లిస్ట్ అంతా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది కదండి. ఆ ఆదాయ పన్ను విభాగం వారైతే ఆహార మంత్రిత్వ శాఖ అంటే ఈ PMGKAY పథకం ఎవరైతే ఏ శాఖ అయితే చూసుకుంటుందో ఆ శాఖకైతే సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ సమాచారంపై రేషన్ కార్డులన్నీ పరిశీలన జరుగుతుంది. అంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే 4 వీలర్ కలిగి ఉన్నారో ఇటువంటి అనర్హులు ఎవరైతే ఉన్నారో వారందరి లిస్ట్ను ఈ రేషన్ కార్డు వెరిఫికేషన్కి అయితే జత చేయనున్నారు. తద్వారా అనర్హులను గుర్తించి ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వారికి మేలు చేకూరే విధంగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు ఉంటారో, ఎవరైతే పెద్ద స్థాయిలో ఆస్తులు కలిగి ఉంటారో, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం కలిగి ఉంటారో, లేదంటే 4 వీలర్ కలిగి ఉన్న వారిని, వీరందరినీ కూడా గుర్తింపు ఈ విధంగా అనర్హులు అని గుర్తించిన వారికైతే రేషన్ అంటే ఇనెలిజిబుల్ అని చెప్పి నోటీసులు అయితే జారీ చేస్తుందండి గవర్నమెంట్. ఈ ఏరివేతకు ముందు ప్రభుత్వం అయితే కొన్ని సూచనల్ని విడుదల చేసిందండి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు తమ వివరాలను పరిశీలించుకోవడం మంచిది. అంటే ఒకవేళ కొంతమందికి తప్పుడుగా అంటే 4 వీలర్ వారి పేరు లేకపోయినా సరే 4 వీలర్ వారి పేరు మీద జత చేయబడి ఉంటుంది. అటువంటి వారు ఒకసారి అందరూ కూడా అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో లేదో ఒకసారి చూసుకుంటే మంచిది. ఏవైతే దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ గతంలో 4 వీలర్ ఉండి అది అమ్మేయడం కానీ లేకపోతే ఇతరుల పేరు మీద బదిలీ చేయడం కానీ జరిగితే కనుక అటువంటి డాక్యుమెంట్స్ అవి అప్డేట్ చేసుకోవడం మంచిది. కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ముందు పే చేస్తూ ఈ ఏరివేత ప్రక్రియ అనేది అయితే కనుక బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ జరుగుతూ ఉందండి. ఇది అతి త్వరలో రానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.
నేను ఇచ్చే ప్రతి అప్డేట్ను కూడా చాలామంది వరకు చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.